Hello students, welcome to the next class. So here in the previous class లో నేను ఏం డిస్కస్ చేశాను. సో నెట్ జోన్ ఏరియా గురించి మనం డిస్కస్ చేశాం కదా. ఈ క్లాస్లో ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ద యూజ్ ఆఫ్ ల్యాండ్ ఈస్ డిటర్మైన్డ్ బై బోత్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ సచ్ as టోపోగ్రఫీ, క్లైమేట్ అండ్ సాయిల్ టైప్స్ as well as హ్యూమన్ ఫ్యాక్టర్స్ సచ్ as పాపులేషన్ డెన్సిటీ, టెక్నాలజికల్ క్యాపబిలిటీ అండ్ కల్చరల్ ట్రెడిషన్స్. అంటే ఒక ల్యాండ్ మన దగ్గర ఉన్నది, మనం ఏ రకంగా వాడచ్చు, సో ల్యాండ్ మన దగ్గర ఉంది, దాన్ని ఏ రకంగా వాడచ్చు అనే దాన్ని డిసైడ్ చేసేది ఏంటంటే అక్కడ ఉన్న టోపోగ్రఫీ. అంటే అక్కడ ఎలా ఉంది, ప్లెయిన్గా ఉందా, ప్లాట్యూ ల్యాండా, ఎత్తుపల్లాలు ఉండే మౌంటైనరీ టెరైనా, లేదా వ్యాలీసా. సో ఈ రకంగా మనకి అక్కడ ఉన్న ల్యాండ్ ఏ రకంగా అరేంజ్ కాబడింది. సో ప్లెయిన్గా ఉందా, లేకపోతే ప్లాట్యూ లాగా ఉందా, లేదా మౌంటైన్స్ ఉన్నాయా, లేదా వ్యాలీస్ ఉన్నాయా, సో అన్ని వేరియస్ టైప్స్ ఉన్నాయా, అది ఇది కలిసి ఉన్నాయా, కొంత ప్లెయిన్ ఏరియా, కొంత టెరైన్ ఏరియా అలా ఉందా, ఇలాంటి టోపోగ్రఫీ మీద డిపెండ్ అవుతుంది. ప్లస్ క్లైమేట్, అక్కడ మోడరేట్ టెంపరేచర్స్ ఉంటాయా, హెవీ టెంపరేచర్స్ ఉంటాయా, లేదా రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుందా, స్నోఫాల్ ఎక్కువ ఉంటుందా. సో ఇలా అక్కడ ఉన్న క్లైమేట్ మీద కొంత డిపెండ్ అవుతుంది. అలాగే అక్కడ ఉన్న సాయిల్ వెరైటీ, అంటే అక్కడ ఏ టైప్ ఆఫ్ సాయిల్, అల్యూవియల్ సాయిల్ ఉందా, లాటరైట్ సాయిల్ ఉందా, సో ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఉన్న దాన్ని బట్టి కూడా డిసైడ్ అవుతుంది. సో అక్కడ క్లైమేట్ మీద కానీ, లేదా నెక్స్ట్ ఏంటి, సాయిల్ టైప్స్, అదే అక్కడ సాయిల్ అల్యూవియలా, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ లాటరైటా, బ్లాక్ కాటనా. సో అట్లాంటి సాయిల్ టైప్స్ మీద డిపెండ్ అవుతుంది అక్కడ వాడే ప్యాటర్న్ అనేది. యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ ఫ్యాక్టర్స్, అంటే అక్కడ పాపులేషన్ బాగా ఎక్కువైపోయింది అనుకోండి, ఎక్కువ ఇల్లులు కావాలి, ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో అలాంటి చోట్ల నువ్వు ఆ ల్యాండ్ని దేనికి వాడతావు, కంపెనీస్ పెట్టడానికో, లేదా జాబ్ క్రియేషన్ కట్టి ఇండస్ట్రీస్కో. సో పాపులేషన్ డెన్సిటీ, అక్కడ ఉన్న టెక్నాలజికల్ క్యాపబిలిటీ. ఇప్పుడు మనం వెళ్ళి బెంగళూరు లాంటి సిటీలో మీరు వెళ్ళి నేను ఇక్కడ పొలం దున్నుతాను, పంట పండిస్తాను అంటే ఎవడు వినడు. అక్కడ ఒక కంపెనీ పెడతాను, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడతానంటేనే అక్కడ ఫిట్ అవుతుంది. అక్కడ ల్యాండ్ అనేది వీ కెన్ యూజ్ ఓన్లీ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ కంపెనీస్, నాట్ టు డూయింగ్ ఫార్మింగ్ యాక్టివిటీస్ అండ్ ఆల్. సో అక్కడ ఉన్న టెక్నాలజికల్ క్యాపబిలిటీ బట్టి అండ్ ఆల్సో కల్చర్ అండ్ ట్రెడిషన్స్, సో అక్కడ ఉన్నటువంటి పీపుల్ యొక్క కల్చర్ బట్టి కూడా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ అనేది మారిపోతూ ఉంటుంది. ఓకే, సో ఈ రకంగా ఒక ల్యాండ్ పార్సిల్ని, ఒక ల్యాండ్ని వాడే విధానం చాలా రకరకాలుగా డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇండియా, ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్టాటిస్టిక్స్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ 2017 వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా, సో మొత్తం 100%, చాలా ఇంపార్టెంట్ కేస్ స్టడీ క్వశ్చన్స్ రావచ్చు, లేదా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ రావచ్చు. 1960-61లో ల్యాండ్ కేటగిరీస్ ఎలా ఉన్నాయి, 2014-15లో ఏ రకంగా మారాయి అనేది చూపిస్తున్నాడు. సో ఫారెస్ట్ 40 ఏరియా అండర్ నాన్ అగ్రికల్చరల్ యూజెస్ ఈజ్ 45.26%. ఈ గ్రీన్ ఉంది కదా, సో దిస్ ఈజ్ ఏరియా అండర్ నాన్ అగ్రికల్చరల్ యూజ్. నాన్ అగ్రికల్చర్ అంటే అన్నీ వస్తాయి, ఇండస్ట్రీస్ కావచ్చు, లేదా వేరే రోడ్స్ కావచ్చు, లేదా డ్యామ్స్ కావచ్చు. సో నాన్ అగ్రికల్చరల్ యూజ్ అంటే అవన్నీ వస్తాయి. సో ఇక్కడ ఇందులో నెట్ సోన్ ఏరియా ఈజ్ 45. సో హియర్ దిస్ ఈజ్ షోయింగ్ ఏ గ్రాఫ్ వేర్ దిస్ గ్రీన్ పోర్షన్ ఈజ్ షోయింగ్ నెట్ సోన్ ఏరియా. సో దిస్ ఈజ్ ఫారెస్ట్, 18.11% ఈజ్ అ ఫారెస్ట్. సో ఈ రకంగా మన ఇండియాలో ఉన్న వేరియస్ సెగ్రిగేషన్స్ ఇక్కడ చూపించండి. ల్యాండ్ యూజెస్, మన ఇండియాలో ఉన్న ల్యాండ్ని దేనికి ఎంత పర్సెంట్ వాడుతున్నారు, దేనికి ఎంత పర్సెంట్ వాడుతున్నారు అనేది ఇక్కడ చెప్పాడు అనమాట. సో ఇక్కడ, సో దిస్ ఈజ్ నెట్ జోన్ ఏరియా. సో ఈ డార్క్ ఆర్ బ్లో గ్రీన్ డిస్క్రిమినేట్ చేయలేకపోతున్నాయి ఇక్కడ. సో ఏరియా అండర్ నాన్ అగ్రికల్చర్ ఇది అనుకుంటే ఏరియా 4.95 ఈజ్ నాన్ అగ్రికల్చర్. ఎందుకంటే ఇండియా ఈజ్ బేసికల్లీ అన్ అగ్రికల్చరల్ కంట్రీ కాబట్టి ఆబ్వియస్గా ఈ నెట్ జోన్ ఏరియా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ లైట్ గ్రీన్. సో దిస్ ఈజ్ ఇండికేటింగ్ ద నెట్ జోన్ ఏరియా. సో it was 45.26, it is now 45.5, it has increased in fact. So 18.11 is the what forest, I think so. Now this has increased to 23.3. So 12.1 barren and uncultivable wasteland కాస్త తగ్గించుకున్నాం. సో వేస్ట్ ల్యాండ్ని మనం ఐదర్ ఇందులోకి ఇదేనికి ఫారెస్ట్ కిందైనా, లేదా సమ్ నెట్ జోన్ ఏరియా, లేదా నాన్ అగ్రికల్చర్ యూజెస్ కింద తీసుకొచ్చుకున్నాం. ఓకే, సో 4.95 అయిపోయింది. దిస్ ఈజ్ ద నాన్ అగ్రికల్చర్ యూజెస్. 4.71 పెర్మనెంట్ ప్యాస్చర్స్. సో పెర్మనెంట్ ప్యాస్చర్స్ తగ్గిపోయాయి. సో పెర్మనెంట్ ప్యాస్చర్స్ అనేవి తగ్గిపోతున్నాయి. అంటే ఫుడర్, అంటే యానిమల్
ఫుడ్ అనేది తగ్గిపోయింది. సో 1%, 1.5. ఈ బ్లూ కలర్ ఏంటి? ఏరియా అండర్ మిస్సెలేనియస్ ట్రీ క్రాప్స్ అండ్ గ్రూవ్స్. సో ఈ రకంగా యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ గ్రాఫ్. ఓకే. సో టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా ఈజ్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్. అంటే ఇండియా దగ్గర ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇల్లు ఉందనుకోండి, దానికి ఒక ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ ఎంతో సమ్ స్క్వేర్ యార్డ్స్ 200 300 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. అలాంటిది ఇండియా దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం ఎర్త్లో ఇండియా దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఎంతంటే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్. అంటే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ల్యాండ్ అనేది మన దగ్గర ఉంది. హౌఎవర్ is available only for 93% of the total geographical area because the land use reporting for most of the northeast states except Assam has not been done fully. సో ఇందులో మనకి అవైలబుల్గా ఉన్నది 93% మాత్రమే. ఎందుకంటే సో ద ల్యాండ్ యూజ్ రిపోర్టింగ్ అంటే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మేజర్గా హిల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో అక్కడ ఈ ల్యాండ్ యూజ్ అనేది కంప్లీట్గా మనం ఏ రకంగా ల్యాండ్ని యూజ్ చేస్తున్నాం అనేది మనం అసెస్ చేయలేకపోయాము ఎక్సెప్ట్ అస్సాం. ఓకే. సో మోర్ ఓవర్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఆక్యుపైడ్ బై పాకిస్తాన్ అండ్ చైనా. సో మనం అంటే ఈ 3.8 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్లో మన దగ్గర ఉన్న ల్యాండ్ యూజ్ డేటా అనేది ఓన్లీ 93% ఆఫ్ ద ల్యాండ్కే ఉంది. ఎందుకంటే కొంత మన ల్యాండ్ చైనా ఆక్యుపేషన్లో కొంత ఉంది, పాకిస్తాన్ ఆక్యుపేషన్లో కొంత ఉంది. సో వాటిని ఏ రకంగా వాడుతున్నారనే డేటా మనకి లేదు. అండ్ బికాస్ ఆఫ్ ద టోపోగ్రఫీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆర్ కంప్లీట్లీ హిల్లీ రీజియన్స్ కాబట్టి అక్కడ ఈ ల్యాండ్ యూజ్ అనేది పర్ఫెక్ట్గా మన దగ్గర లేదు. హ్యాస్ నాట్ బీన్ సర్వేడ్ ఎట్. వాటిని మనం సర్వే చేయలేకపోయాము అని చెప్తున్నారు. నెక్స్ట్ ద ల్యాండ్ అండర్ పర్మనెంట్ ప్యాస్చర్ హ్యాస్ ఆల్సో డిక్రీస్డ్. పైన మనం చూసాం కదా. సో however how are we able to feed our huge cattle population on this pasture land and what are the consequences of it? ఇప్పుడు ల్యాండ్ పాస్చర్ ల్యాండ్ తగ్గిపోయిందంటే అర్థం ఏంటి? యానిమల్ ఫుడ్ ఇచ్చే ల్యాండ్ తగ్గిపోయింది. సో తగ్గిపోయినప్పుడు మన యానిమల్ క్యాటిల్కి కానీ ఇప్పుడు హ్యూమన్కి ఎవ్రీడే మిల్క్ కావాలి, డైరీ ప్రొడక్ట్స్ కావాలి. కాబట్టి హ్యూమన్స్ ఇంక్రీజ్ అవుతున్నారంటే క్యాటిల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో మరి క్యాటిల్స్ ఇంక్రీజ్ అయితే క్యాటిల్కి కావాల్సిన ఫుడర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ క్యాటిల్ ఫుడర్ ఇంక్రీజ్ అవ్వాలంటే మరి పాస్చర్ ల్యాండ్స్ పెరగాలి కదా. మరి పాస్చర్ ల్యాండ్స్ తగ్గిపోతూ ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి? సో మోస్ట్ ఆఫ్ ద అదర్ దాన్ ద కరెంట్ ఫాలో ల్యాండ్స్ ఆర్ ఐదర్ ఆఫ్ పూర్ క్వాలిటీ ఆర్ ద కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ సచ్ ల్యాండ్ ఈజ్ వెరీ హై. సో ఇప్పుడు మనకి ఎక్కడైతే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎక్కువ ఉంటుందంటే ఎక్కడైతే మనం ఎక్కువగా డబ్బులు పెడితేనే కానీ అక్కడ ఇరిగేషన్ జరగదు. అంటే కొన్ని బ్యారన్ ల్యాండ్స్ ఉంటాయి. సో వాటికి ప్రాపర్ ఇరిగేషన్ ఫెసిలిటీ ఉండదు, ప్రాపర్ వాటర్ ఫెసిలిటీ ఉండదు. అలాంటి చోట్ల ఏమవుతుంది? అగ్రికల్చర్ అనేది కాస్ట్లీ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? రెయిన్ఫాల్ ఉన్న చోట ఎప్పుడైతే సర్ప్లస్ వాటర్ ఉన్నప్పుడు వాళ్ళు ఇరిగేషన్ చేస్తారు. మిగతా టైం ఏం చేస్తారంటే దాన్ని అలా వదిలేస్తారు, కరెంట్ ఫాలో కింద వదిలేస్తారు. సో ఆ రకంగా మనకి హ్యాన్స్ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే కల్టివేట్ చేస్తారు. ఇన్ అబౌట్ 2 to 3 years, 2 నుంచి 3 ఏళ్ల మధ్యలో ఇవి ఇరిగేట్ చేస్తుంటారు. ఇఫ్ దీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద నెట్ జోన్ దెన్ ద పర్సెంటేజ్ ఆఫ్ నెట్ జోన్ ఇన్ ఇండియా కమ్స్ టు అబౌట్ 54%. అంటే మనకి ఇక్కడ రిపోర్ట్ చేస్తున్నంత నెట్ జోన్ యాజ్ ఆన్ 2014 and 2015 ఇట్ ఈస్ జస్ట్ 45.5. కానీ ఒకవేళ మనం కరెంట్ మధ్యలో వేసే చిన్న వన్స్ ఆర్ ట్వైస్ చేసే చిన్న ల్యాండ్ పార్సిల్స్ యొక్క ఇరిగేటెడ్ ల్యాండ్ని కూడా ఇంక్లూడ్ చేస్తే అది 54%కి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్తున్నాడు. ద ప్యాటర్న్ ఆఫ్ నెట్ జోన్ ఏరియా వేరీస్ గ్రేట్లీ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్. సో మనకి నెట్ జోన్ ఏరియా అనేది స్టేట్కి మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక స్టేట్లో వాటర్ రిసోర్సెస్ చాలా బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఓవర్ 80% ఆఫ్ ద టోటల్ ఏరియా ఇన్ పంజాబ్ అండ్ హర్యానా. సో ఆ పంజాబ్ హర్యానా చూసినప్పుడు వాళ్ళకి 5 రివర్స్ ఉంటాయి, పెరినియల్ రివర్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ దగ్గర నెట్ జోన్ అనేది 80% దాటి ఉంటుంది. వెరాస్ అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి మిజోరాం, మణిపూర్, అండమాన్ నికోబార్ ఇందులో లెస్ దాన్ 10% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ ఇరిగేటింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల. సో ఫారెస్ట్ ఏరియా ఈజ్ ఫార్ లోవర్ దాన్ ద డిజైర్డ్ 33%. అంటే ఇండియాలో యాక్చువల్గా ఏ కంట్రీలో అయినా ల్యాండ్ ఎంత ఉందో అందులో 33% అనేది ఫారెస్ట్ ఉండాలి. ఇది చాలాసార్లు అడిగాడు, ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే. సో ల్యాండ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ల్యాండ్లో మీ టోటల్ ల్యాండ్ ఏరియాలో ఎంత % ఫారెస్ట్ ఉండాలి?
33% అనేది ఫారెస్ట్ ఉండాలి. సో యాజ్ పర్ ద నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952, యాజ్ పర్ ద నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952, ఇవన్నీ ప్రతి వర్డ్ అంటే మీరు మంచిగా మార్కులు గెయిన్ చేయాలంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైను బాగా చదవాలి, ప్రతి వర్డ్ బాగా అర్థం చేసుకోవాలి, ప్రతి నెంబర్ గుర్తుపెట్టుకుంటేనే మనకి మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? నా సో it was considered essential. It was considered essential. ఎక్కడున్నాం మనం? 80% ఫారెస్ట్ ఏరియా అండ్ ఫార్ లోవర్. ఇట్ వాస్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎకలాజికల్ బ్యాలెన్స్. సో ఎందుకు ఇట్లా మనకు కావాలి అంటే, ఈ 33% ఎందుకు కావాలి అంటే, సో మనతో పాటు బోల్డ్ అన్ని యానిమల్స్ ఉంటాయి. ఆ యానిమల్స్ అనేవి మనము యానిమల్స్ అందరం కూడా ఒక ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ బతకాలి. సో కాబట్టి ద లైవ్లీహుడ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ లివ్ ఆన్ ద ఫ్రింజెస్ ఆఫ్ దీస్ ఫారెస్ట్ డిపెండ్స్ అపాన్ ఇట్. అంటే ఇప్పుడు ఫారెస్ట్లో చాలామంది ఫారెస్ట్లో ఆదివాసీస్ ఉంటారు కదా, సో వీళ్ళు ఫారెస్ట్లోనే బతుకుతూ ఉంటారు. సో వాళ్ళ ల్యాండ్ ఈ ఫారెస్ట్, సో వాళ్ళకి వాళ్ళ లైఫ్స్ అనేవి లైవ్లీహుడ్ అనేది థ్రెట్లోకి వస్తుంది. మనం ఫారెస్ట్ అనేవి ఆక్యుపై చేసేస్తే సో వాళ్ళ లైఫ్ అనేది థ్రెట్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో వాళ్ళ లైఫ్స్ అనేది థ్రెట్లోకి వస్తాయి. A part of the land is termed as wasteland and land put other than non-agricultural uses, and wasteland includes అంటే కొంత ల్యాండ్ అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆ పై చార్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. ఒక పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఏమని అన్నాడు? వేస్ట్ ల్యాండ్ అన్నాడు. అంటే వేస్ట్ ల్యాండ్ అంటే అర్థం ఏంటంటే, అండ్ ల్యాండ్ పుట్ టు అదర్ దాన్ నాన్ అగ్రికల్చరల్ యూజెస్. అంటే వేస్ట్ ల్యాండ్లో ఏమేమి ఉంటాయంటే రాకీ ఏరియా ఎక్కడైతే పంటలు సరిగ్గా పండవో, ఎరిడ్ ఎక్కడైతే వర్షాలు సరిగ్గా పడవో, అండ్ డిజర్ట్ అంటే ఎక్కడైతే అసలు వాటర్ రిసోర్సెస్ ఉండవో, అండ్ ల్యాండ్ పుట్ టు అదర్ నాన్ అగ్రికల్చర్ యూజెస్ ఇంక్లూడ్స్ సో రోడ్స్ వేయడానికి, సెటిల్మెంట్స్ అంటే మనుషులు బతకడానికి సెటిల్ అయ్యేవి, రైల్వే ట్రాక్స్ కానీ ఇండస్ట్రీస్ సెటప్ చేసే, ఇవన్నీ కూడా వేస్ట్ ల్యాండ్లో మనం జనరల్గా ఇవన్నీ ప్రపోజ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వేస్ట్ ల్యాండ్ యూటిలైజేషన్లో తెస్తాడు, అలాగో పంట పండదు. కాబట్టి ఆ వేస్ట్ ల్యాండ్లో నువ్వు ఇండస్ట్రీస్ సెటప్ చేసుకోవడం, రోడ్స్ వేసుకోవడం, రైల్వేస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఒక పక్క అది ఎలాగో అగ్రికల్చర్కి పనిచేయదు కాబట్టి సో వాటిని ఇలా వాడుకోవాలన్నమాట. అయితే కంటిన్యూస్ యూజ్ ఆఫ్ ల్యాండ్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ వితౌట్ టేకింగ్ అప్రోప్రియేట్ మెజర్స్ టు కన్జర్వ్ అండ్ మేనేజ్ ఇట్ యాజ్ రిజల్టెడ్ ఇన్ ల్యాండ్ డిగ్రేడేషన్. అయితే ఎప్పుడైతే మనం ఒక ల్యాండ్ని వాడుతున్నామో ఏ పర్పసెస్కి అయినా కూడా ఆ ల్యాండ్ అనేది మనం ఎంతో కొంత ఉన్న న్యాచురల్ థింగ్ని డిస్టర్బ్ చేస్తేనే మనం దాన్ని యూటిలైజ్ చేయగలం, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టాలంటే అక్కడ ఉన్న సాయిల్ని రిమూవ్ చేస్తావు, ఓకే, కాంక్రీట్ని వేస్తావు. ఒక రోడ్డు కట్టాలి, సో అక్కడ ఉన్న కొండల్ని ఏమంటారు దాన్ని రాళ్ళని కొట్టేస్తావు, సో ఒక లెవెల్ చేసి రోడ్ వేసుకుంటావు. సో ఏదో ఒక రకంగా అక్కడ ఉన్న ల్యాండ్, ఎగ్జిస్టింగ్ ల్యాండ్ని డిగ్రేడ్ చేయకుండా మనం ఎటువంటి పని చేయలేము. ఓకే, సో ఈ డిగ్రేడేషన్స్ అనేవి అగైన్ దే కాజెస్ సమ్ కైండ్ ఆఫ్ రీప్రకషన్స్. అంటే మనం చేసే ఒక పనికి యాక్షన్కి రియాక్షన్. ఓకే, సో మనం ఒక పని చేస్తున్నాం, మనం ఉన్న న్యాచురల్ థింగ్ని డిగ్రేడ్ చేస్తున్నప్పుడు ఆ డిగ్రేడేషన్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, ఓకే, సో సొసైటీ మీద ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఎన్వైరన్మెంట్ మీద కూడా ఉంటుంది. సో ల్యాండ్ డిగ్రేడేషన్ని మనం ఎలా కన్జర్వ్ చేయగలం? ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే ఏంటి అండ్ కన్జర్వేషన్ మెజర్స్ ఏంటి? వీ హ్యావ్ షేర్డ్ అవర్ ల్యాండ్ విత్ ద పాస్ట్ జనరేషన్స్ అండ్ విల్ హ్యావ్ టు డూ విత్ అవర్ ఫ్యూచర్. అంటే మనకి వచ్చిన ల్యాండ్ మనం తయారు చేసుకున్నది కాదు, మన ముందు వాళ్ళు మనకు వదిలేసి వెళ్ళిపోయింది. అలాగే మనం కొన్నాళ్ళు ఈ ల్యాండ్ మీద బతుకుతాం, మనం ఏదో దాన్ని మారుస్తాం, మనం నచ్చినట్టుగా ఉంటాం, తర్వాత అది వేరే వాళ్ళకి అప్పగించి మనం వెళ్ళిపోతాం. సో ఇలాగా ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్. ల్యాండ్ ఈజ్ పర్మనెంట్ బట్ నాట్ వీ. సో కాబట్టి 95% ఆఫ్ అవర్ బేసిక్ నీడ్స్ ఫర్ ఫుడ్, షెల్టర్, క్లోతింగ్ మనకి అంటే నాట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ వాటర్ వీఆర్ డిరైవింగ్ ఇట్ ఫ్రమ్ ల్యాండ్ ఓన్లీ. సో వాటర్ అంటే రివర్స్ నుండి వాటర్ అగైన్ దే ఆర్ ఆల్సో ఆన్ ద ల్యాండ్ ఇట్ సెల్ఫ్. బట్ స్ట్రైట్ అవే ల్యాండ్ని మనం దేనికి వాడతామంటే ఇల్లు కట్టుకోవడానికి, లేదా మనం రోడ్స్ కట్టుకోవడానికి, లేదా మనకు కావాల్సిన ఫుడ్ అగ్రికల్చర్ చేయడానికి. సో ఈ రకంగా మన క్లాతింగ్కి అగైన్
ప్లాంట్స్ నుండి వచ్చే ప్లాంట్ ప్రొడక్ట్స్నే మనం బట్టల కింద వేసుకుంటాం. మనం చదువుకునే పేపర్, రాసుకునే పేపర్ కానీ, సో ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ డూ, all of the things are derived from land. Okay, so human activities have not only brought about degradation of land but have also aggravated the pace of natural forces to cause damage to land. అయితే మనం ఒక పక్క మనమే ల్యాండ్ని డిగ్రేడ్ చేస్తున్నాము, మళ్ళీ ఇంకా ఏం చేస్తున్నాం, అక్కడితో ఆగట్లేదు, ఇంకా మనం ఎన్వైర్మెంటల్ ఫోర్సెస్ని కూడా దాన్ని అగ్రెసివ్గా తయారు చేస్తున్నాం. అంటే ఒకప్పుడు వర్షం అంటే నిదానంగా పడేది, ఇప్పుడు వర్షం అంటే ఒకేసారి విపరీతమైన వర్షం పడిపోతుంది, ఒకేసారి విపరీతమైన ఎండ కాసేస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ అగ్రివేషన్ ఆర్ అగ్రెసివ్నెస్. సో అంటే మీరు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఎన్వైర్మెంట్ స్మూత్గా రియాక్ట్ అయ్యే ఎన్వైర్మెంట్ ఇప్పుడు అగ్రెసివ్గా, అది అగ్రివేటెడ్గా రియాక్ట్ అవుతున్నాయి. దానివల్ల అగైన్ డ్యామేజ్ దట్ ఈస్ కాజింగ్ టు ద ల్యాండ్ అండ్ హ్యూమన్స్ బోత్. సో దానివల్ల హ్యూమన్స్కి లాస్ ఉంది, ల్యాండ్ కూడా లూజ్ అవుతుంది. సమ్ హ్యూమన్ యాక్టివిటీస్ సచ్ యాజ్ డిఫారెస్ట్రేషన్, ఓవర్ గేజింగ్, మైనింగ్ అండ్ క్వారీయింగ్ టు హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ ల్యాండ్ డిగ్రేడేషన్. అయితే ఇక్కడ మీకు అడగచ్చు కొన్నిసార్లు, హ్యూమన్ యాక్టివిటీ వల్ల ఎక్కువ ల్యాండ్ డిగ్రేడ్ అవుతుందా లేదా ఓవర్ గేజింగ్ వల్ల, మైనింగ్ వల్ల? సో ఇలా అడుగుతూ ఉంటాడు బిట్స్. సో ఇలాగా మైనింగ్ దేనివల్ల ఎక్కువ అవుతుందంటే హ్యూమన్ యాక్టివిటీస్ సచ్ యాజ్ డిఫారెస్ట్రేషన్ ఈజ్ ద మెయిన్ కన్సర్న్. సో అందరికన్నా ఎక్కువ ఉన్నది మనుషులే, ఆవులు కాదు, గేదెలు కాదు. మైనింగ్ అనేది ఎక్కడో జరుగుతూ ఉంటుంది, క్వారీయింగ్ కూడా ఎక్కడో కొన్ని చోట్ల జరుగుతుంది. బట్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎవ్రీవేర్, హ్యూమన్ ఎక్కడైతే ఉంటాడో అక్కడ అంతా కూడా హ్యూమన్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో ఓవర్గా ల్యాండ్ డిగ్రేడ్ అయ్యేది మోర్ బై హ్యూమన్ యాక్టివిటీస్. ఓకే, సో మైనింగ్ సైట్స్ ఆర్ అబాండెండ్ ఆఫ్టర్ ఎక్స్కవేషన్. ఇప్పుడు మైనింగ్ సైట్స్ ఏం చేస్తారు? మైనింగ్ అంటే ఏంటంటే, సో భూమి లోపల లేదా భూమి పైన ఉండే కొండలు, రప్పలు, రాళ్ళు, వాటిల్లో కొంత కావలసినటువంటి మినరల్స్ కావచ్చు, రాళ్ళు కావచ్చు, గ్రావెల్ కావచ్చు దొరుకుతాయి. సో వాటిని ఏం చేస్తారు? తవ్వుకొని తీసేస్తారు. సో తవ్వుకొని తీసేసిన తర్వాత అక్కడ ఏమవుతుంది? ఒక చిన్న చెరువులాగా ఏర్పడుతుంది. ఈ డీప్ స్కార్స్ అండ్ ట్రేసెస్ ఆఫ్ ఓవర్ బర్డెనింగ్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ డీప్గా ఉండే ఈ ఎక్స్కవేషన్స్ కానీ లేదా వాటి మీద ఉన్న ఓవర్ బర్డెన్ ఇవన్నీ కూడా ఏమవుతాయి? వర్షం గట్టిగా పడింది అనుకోండి, ఈ ఎక్స్కవేటెడ్ సైట్స్ అన్నిటిలో ఉన్న ల్యాండ్, అంటే చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ అంతా కూడా డిగ్రేడ్ అయ్యి, ఎరోడ్ అయ్యి ఆ వ్యాలీలో పడిపోతూ ఉంటుంది, ఆ చెరువు లాంటి, ట్యాంక్ లాంటి ఎక్స్కవేటెడ్ సైట్లో పడిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇన్ స్టేట్స్ ఆఫ్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ ఒడిషా, డిఫారెస్ట్రేషన్ డ్యూ టు మైనింగ్ హ్యావ్ కాజ్డ్ సివియర్ ల్యాండ్ డిగ్రేడేషన్. సో మనం ఎక్కడైతే మినరల్స్ ఎక్కువ దొరుకుతాయి, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్, ఒడిషా, ఈ ప్లేసెస్లో ఎక్కువగా మైనింగ్ వల్ల చాలా ల్యాండ్ అనేది డిగ్రేడ్ అయిపోయింది. మైనింగ్ వల్ల చాలా ల్యాండ్ అనేది డిగ్రేడ్ అయిపోయింది. ఇన్ స్టేట్స్ లైక్ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర ఓవర్ గేజింగ్. ఇక్కడ క్యాటిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. మీరు అమూల్ ఐస్ క్రీమ్స్ గట్రా తింటారు కదా, అమూల్ అంటే ఏంటి? గుజరాత్లో ఉన్న ఆనంద్ అనే ఒక ప్లేస్లో అక్కడ స్టార్ట్ అయింది అనమాట ఆ కంపెనీ, అమూల్, ఆనంద్ మిల్క్ ఫుడ్స్. ఓకే, సో అలాగా అమూల్ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వీళ్ళు ఎక్కువగా క్యాటిల్ని గ్రో చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఓవర్ గేజింగ్ వల్ల, ఇక్కడ ఏమవుతుంది? ఓవర్ గేజింగ్ వల్ల ఎక్కువగా ల్యాండ్ అనేది డిగ్రేడ్ అవుతుంది. ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్, హర్యానా, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్, ఓవర్ ఇరిగేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్. ఓవర్ ఇరిగేషన్ చేయటం ద్వారా ఏమవుతుందంటే వాటర్ అనేది నిలబడిపోతుంది ఎక్కువ రోజులు. అంటే వీళ్ళు 80% నెట్ జోన్ చూపిస్తున్నారంటే 80 మొత్తం ఇయర్ మొత్తం వీళ్ళు పంట పండిస్తూనే ఉంటారు. వాటర్ ఎక్కువ ఉంది కదా, కాబట్టి ఏమవుతుంది? వాటర్ కిందే ఎప్పుడు ల్యాండ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? సో వాటర్ కిందే ల్యాండ్ ఉండిపోతే దాన్నే మనం ఏమంటారంటే వాటర్ లాగింగ్ అంటారు. సో ఎక్కువగా ఇరిగేషన్ చేయటం వల్ల, ఏమవుతుందంటే సో వాటర్ లాగింగ్ అంటారు దాన్ని. వాటర్ కింద ల్యాండ్ ఎక్కువ రోజులు ఉండిపోతుంది. సో దానివల్ల వాటర్లో ఉన్న సాల్ట్స్ కానీ, సో వాటర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ కూడా సాయిల్ మీద అలా ఉండిపోతాయి. సో దానివల్ల సాయిల్ అనేది దాని యొక్క ఈ ప్రాపర్టీస్ని కోల్పోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ల్యాండ్ డిగ్రేడేషన్ బై ఓవర్ ఇరిగేషన్. సో ఇవన్నీ కూడా, సో వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్స్ అక్కర్స్ ఇన్ ఇండియా అని అడిగితే
First of all, in the states like Madhya Pradesh, Chhattisgarh, Jharkhand and Odisha, deforestation due to mining has caused severe land degradation. Whereas in the states of Gujarat, Rajasthan, Madhya Pradesh and Maharashtra, overgazing is the major concern. Whereas if you come to Punjab and Western Uttar Pradesh and over irrigation, so Haryana, over irrigation is responsible for land degradation due to water logging, leads to increase the salinity and alkalinity. వాటర్లో ఉన్న సాల్ట్స్, వాటర్లో ఉన్నటువంటి ఆల్కలినిటీ ఇవన్నీ కూడా సాయిల్లో ఉండిపోయి ఓకే అవి అక్కడ అరెస్ట్ అయిపోయి సాయిల్ యొక్క ఫెర్టిలిటీ తగ్గిపోయి సాయిల్ రీగ్రేడ్ అవుతుంది. ద మినరల్ ప్రాసెసింగ్స్ లైక్ గ్రైండింగ్ ఆఫ్ లైమ్ స్టోన్, సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడెక్కడైతే సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయో ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో ఏం చేస్తారంటే లైమ్ స్టోన్ని బాగా గ్రైండ్ చేస్తారు. మనం ఎలాగైతే మిక్సీ గ్రైండర్లో వేసి మనం ఎలాగైతే పొళ్ళు చేసుకుంటామో అలాగే పెద్ద పెద్ద గ్రైండర్స్లో ఈ రాళ్ళని బాగా గ్రైండ్ చేస్తారు. గ్రైండ్ చేసి ఫైన్ పౌడర్ లాగా చేస్తారు. ఈ ఫైన్ పౌడర్ చేసినప్పుడు దుమ్ము వస్తుంది కదమ్మా, ఇంత ఫైన్ గ్రైండింగ్ చేసేటప్పుడు చాలా డస్ట్ అనేది బయటకు వస్తుంది. ఆ డస్ట్ అనేది పక్కనే ఉన్నటువంటి సాయిల్ మీద పడుతుంది, ఇండస్ట్రీ చుట్టుపక్కల ఉన్నటువంటి సాయిల్ మీద పడుతుంది, అట్మాస్ఫియర్లోకి వెళ్తుంది. సో దానివల్ల ఈ ఫైన్ పార్టికల్స్ అనేవి ఆ సాయిల్లో ఉన్నటువంటి వాయిడ్ స్పేసెస్ని మూసేస్తాయి. సాయిల్ గ్యాప్ ఉంటుంది కదా, పార్టికల్కి మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్లోంచి నేల మీద పడిన వర్షపు నీళ్లు, జాగ్రత్తగా వినండి, ఎలాగైతే స్పాంజ్ని ట్యాప్ కింద పెడితే స్పాంజ్లోంచి వాటర్ కిందకు వస్తుంది కదా, ఆ ట్యాప్ స్పాంజ్లో ఉన్నటువంటి వాయిడ్ స్పేసెస్లోంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. అలాగే సాయిల్ మీద పడిన వర్షం అనేది సాయిల్ లోపల ఉన్నటువంటి వాయిడ్ స్పేసెస్ ద్వారా కింద సాయిల్ లోపల ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ దగ్గరికి వెళ్తుంది. సాయిల్ లోపల ఉన్న గ్రౌండ్ వాటర్ దగ్గరికి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ సిమెంట్ ఇండస్ట్రీ ఉంటుందో, సిమెంట్ ఇండస్ట్రీ ఏ లైమ్ స్టోన్ని గ్రైండింగ్ చేసేటప్పుడు వచ్చే డస్ట్ ఏదైతే ఉంటుందో ఆ డస్ట్ వల్ల ఈ సాయిల్ పార్టికల్కి మధ్యలో ఉన్న గ్యాప్స్ అనేవి మూసుకుపోయి ఆ లోపల వెళ్ళాల్సిన వాటర్కి ఇది అడ్డుగా ఉండిపోయి సో ఇన్ఫిల్ట్రేషన్ తగ్గిపోయి గ్రౌండ్ వాటర్ అక్కడ తగ్గిపోయి, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ అనేది రీఛార్జ్ అవ్వట్లేదు. ఎందుకు? వర్షం పడిన నీళ్లు సాయిల్కి ఉన్న వాయిడ్ స్పేసెస్ అంటే సాయిల్ పార్టికల్కి మధ్యలో ఉన్న గ్యాప్స్లోంచి గ్రౌండ్ వాటర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఈ గ్యాప్స్ అనేవి సాయిల్లో ఉన్న గ్యాప్స్ అనేవి ఎవరు ఫిల్ చేసేస్తున్నారు? సిమెంట్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న డస్ట్ అనేది ఫిల్ చేసేస్తుంది. దానివల్ల ఇన్ఫిల్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ రకంగా ల్యాండ్ డిగ్రేడ్ అవుతుంది సిమెంట్ ఇండస్ట్రీస్ దగ్గర. ఇన్ రీసెంట్ ఇయర్స్ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ యాజ్ వెల్ యాజ్ వేస్ట్ హ్యావ్ బికమ్ ఎ మేజర్ సోర్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ పొల్యూటెంట్స్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సిమెంట్ ఇండస్ట్రీకి అది ఎలా ఉంటే మిగతా ఇండస్ట్రీస్ ఏ ఉంటాయో అవన్నీ కూడా వాటి ఇండస్ట్రీస్ ద్వారా వదులుతున్నటువంటి ఎఫ్లుయెంట్స్ వల్ల ల్యాండ్ డిగ్రేడ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వాటర్ డిగ్రేడ్ అవుతుంది. ఇది కూడా మన ఇండియానే కాదు ఏ కంట్రీలో కూడా ఇదొక మేజర్ కన్సర్న్, మేజర్ ప్రాబ్లం క్రియేటింగ్ రీజన్ కింద తయారవుతుంది. There are many ways to solve the problems of land degradation. So, land degradation అనేది మనం ఆపలేకపోవచ్చు. ఎందుకంటే డెవలప్మెంట్ అవ్వాలి అంటే ల్యాండ్ వాడాలి, ల్యాండ్ని మార్చాలి. సో కానీ ఆ ల్యాండ్ డిగ్రేడేషన్ని కొంతవరకు మనం అడ్రస్ చేయగలము. డిఫారెస్ట్రేషన్ చేస్తున్నప్పుడు దానికి కాంపన్సేట్ చేస్తూ ఎఫారెస్ట్రేషన్ కూడా చేయాలి. అండ్ ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ గ్రేజింగ్. సో గేజింగ్కి చేసే ల్యాండ్స్ కూడా ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి. సో వాటిని స్పాయిల్ చేయకుండా వాటికి కావాల్సిన గేజింగ్ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా ఫుడర్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. ప్లాంటింగ్ ఆఫ్ షెల్టర్ బెల్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ కంట్రోల్, అంటే ప్లాంటేషన్ ఆఫ్ షెల్టర్ బెల్ట్స్ అంటే ఇప్పుడు ప్లాంట్స్కి ఒక షెల్టర్ బెల్ట్ అంటే అర్థం ఏంటంటే మనం కొన్ని చోట్ల ప్లాంట్స్ని కట్ చేస్తున్నాం కాబట్టి వాటికి షెల్టర్ కట్ చేస్తున్నాం కాబట్టి వాటికి ఇంకో చోట షెల్టర్ కల్పించాలి. షెల్టర్ బెల్ట్స్ అంటే ఏంటంటే సో ప్లాంట్స్ బతకటానికి మనం ఒక షెల్టర్ని అంటే ఎక్కడెక్కడైతే నువ్వు ప్లాంట్స్ని నాటుతావో కాంపన్సేషన్ కింద సో ఆ ప్లాంట్స్ అన్నిటినీ బతికించుకోవడాన్నే షెల్టర్ బెల్ట్, అక్కడ వాటికి షెల్టర్ కల్పించాలి. కంట్రోల్ ఆన్ ఓవర్ గేజింగ్ని కంట్రోల్ చేసుకోవాలి. స్టెబిలైజేషన్ ఆఫ్ శాండ్ డ్యూన్స్ అంటే మనం
శాండ్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది. శాండ్ అనేది ఈజీగా గట్టిగా విండ్స్ వస్తే కనుక శాండ్ డ్యూన్స్ అనేవి ఎగిరిపోతూ ఉంటాయి. వాటిని కాపాడుకోవాలంటే వాటి మీద బుషెస్ అంటే పొదలు లాంటి మొక్కల్ని పెంచుకుంటే, థ్రానీ బుషెస్ని అక్కడ పెంచుకుంటే, ఈ థ్రానీ బుషెస్ ఏం చేస్తాయంటే వచ్చే విండ్ని రిసీడ్ చేస్తాయి. అంటే ఇవి అడ్డుతాయి. ఈ బుషెస్ అనేవి శాండ్ డ్యూన్స్కి డైరెక్ట్గా విండ్ అనేది తగలకుండా ఇవి ముందు అబ్స్ట్రక్ట్ చేస్తాయి. వాటి ద్వారా శాండ్ డ్యూన్స్ని మనం కాపాడుకోవచ్చు. ఓకే, సో ఈ రకంగా సమ్ ఆఫ్ ద మెథడ్స్ టు చెక్ ద ల్యాండ్ డిగ్రేడేషన్ ఇన్ ఎరిడ్ ఏరియాస్. ఇవన్నీ కూడా ఎరిడ్ ఏరియాస్లో ల్యాండ్ డిగ్రేడేషన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. పూర్ మేనేజ్మెంట్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్స్, కంట్రోల్ ఆఫ్ మైనింగ్ యాక్టివిటీస్, ప్రాపర్ డిశ్చార్జ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్. సో వేస్ట్ ల్యాండ్స్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి, ప్రాపర్గా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మైనింగ్ యాక్టివిటీస్ని కొంత కంట్రోల్ చేయాలి. ఓకే, ప్రాపర్ డిశ్చార్జ్, ఎఫ్లూయెంట్స్ని డిశ్చార్జ్ చేసేటప్పుడు వాటిని పొల్యూటెంట్స్ని రిమూవ్ చేసి వాటిని ముందే ప్యూరిఫై చేసి అప్పుడే దాన్ని ల్యాండ్ మీదకి కానీ వాటర్ మీదకి కానీ రిలీజ్ చేయాలి. ఓకే, సో ఈ రకంగా చేయటం ద్వారా ల్యాండ్ని కొంతవరకు మనం కన్జర్వ్ చేయొచ్చు. Soil as a resource, this we will discuss in the next class. I hope you have enjoyed the session. If you like the session, please put a like and share it with your friends and subscribe to this channel. Thank you so much.